ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానము చేసి శివాలయంకు వెళ్లి శివుణ్ణి దర్శించుకుందాం అని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వచ్చింది. టమాటా చూసుకోకుండా బండి చక్రాల కింద పడి నలిగపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది. బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ ఏడుస్తూ సోమసిల్లి పడిపోయింది. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, "ఓ ఉల్లిపాయ, ఎందుకు ఏడుస్తున్నావు?" అని శివుడు అడిగాడు. "పరమశివ, నీకు ప్రణామములు" అని నమస్కరించింది. "నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను, బంగాళదుంప కలిసి ఏడ్చాము. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కాని నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు లేరు స్వామి" అని తన బాధ చెప్పుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, "బిడ్డా, నీవు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే ఏడుస్తారు. ఇదే నీకు నేను ఇస్తున్న వరం. అప్పటినుండి ఉల్లిపాయను ఎవరు కోసినా వాళ్లకు కన్నీరు వస్తుంది.